హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే సర్వట్టు ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే మీరు అందరు తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సింది అయితే రేషన్ బియ్యం అయితే అవసరము. రేషన్ బియ్యంతో చాలా సింపుల్గా అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో అయితే 8 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా బియ్యం అయితే తీసుకున్నాను. మీ కొలతల ప్రకారం అయితే మీరైతే తీసుకోండి. ఈ బియ్యం అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ గుప్పెడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడ 10-15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మిరపకాయలు అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఈ ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న బియ్యంని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ మీ క్వాంటిటీ తగ్గట్టు మీరైతే బియ్యం నానబెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఒక 8 కప్పులు అయితే నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ బియ్యం 2 కప్పులు పోసుకున్న తర్వాత ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలు వేసి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ కేవలం రేషన్ బియ్యంతోనే చేసుకోవచ్చు. మినపప్పు కానీ ఏ పప్పు కానీ అవసరం లేదు. ఇక్కడ కేవలం రేషన్ బియ్యంతో ఇంత మంచి టిఫిన్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశాక మళ్ళీ చేసుకుంటారు మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలానే బియ్యం మొత్తం అయితే పట్టుకోవాలి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అలాగే కారం వేసుకోవచ్చు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడైతే ఏది అవసరం ఉంటే అది వేసుకోండి. ఇక్కడ మేము కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం కారం అయితే వేసుకుంటున్నాము. అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా పిండి అయితే రెడీ చేసుకున్నాం కదా. ముందుగా ఇక్కడ ఒక ముకుడు అయితే పెట్టుకోవాలి. కంచుడు ముకుడు 2 ఒకటే కదా. మా సైడ్ అయితే ముకుడు కంచుడు 2 అంటాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత లోపు అయితే చూడాలి. ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు అంటే మిరిపిత్తులు, అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఒకే దాంట్లో గిన్నెలో కలుపుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకోవాలి. మీరందరైతే ఈ టిఫిన్ ట్రై చేశాక అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది. సర్వపిండి కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక గ్లాస్తో తీసుకున్న తర్వాత ఇలా మొత్తం పోసుకున్న తర్వాత చుట్టూ ఇలా తింపుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే పోసుకోవాలి. ఇలా చుట్టూ తింపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. తొందరగా చుట్టూ తింపుకోవాలి. ఎందుకంటే పిండి పోసాం కాబట్టి కింద దొడ్డుగా ఉంటుంది, అడుగు భాగంలో దొడ్డుగా వస్తుంది. ఇలా చూడండి, పోపు దినుసులు అన్నీ రెడీ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మిరిపిత్తులు ఇవైతే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా అట్టు పోసుకునేటప్పుడు అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, చూడడానికి ఎంత సూపర్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసాక ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాక అస్సలు వదిలిపెట్టరు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్లో వీడియోస్ మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు అందరూ తప్పకుండా చూడండి. వీడియో చూసాక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.